అలా అయితే మీ సినీ ప్రస్థానం అనేది ముందుకెళ్తూ ఉంది. సో, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు 'విరాజీ' తర్వాత? విరాజీ తర్వాత అంటే ఒక కన్నడ ఫిల్మ్ చేస్తున్నాను. యాజ్ ఏ హీరోయిన్? లీడ్‌గానే. ఓకే. లీడ్ అండ్ 'అంతఃకరణ' అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో, ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 'గేమ్ చేంజర్' అయితే చేశాను ఆల్రెడీ. అది రిలీజ్‌కుంది. మన శంకర్ గారు శంకర్ అండ్ గారు. రామ్ చరణ్ గారు. యాహ్! వావ్! అందులో ఇంతకు ఏ క్యారెక్టర్ ఏంటి? కాస్త ఏమన్నా డీ సర్ప్రైజెస్ గ్లామ్ రోలే. ఆ! అంతకు మించి చెప్పలేను. బట్ డీ గ్లామ్ రోల్. పర్లేదు. ఏదైనా కొంచెం లీడ్ ఇచ్చినా మేము తీసేసుకుంటాం అన్నమాట. అందుకే చెప్పాను కదా డీ గ్లామ్ రోల్ అని. డీ గ్లామ్ రోల్. డీ గ్లామ్ రోల్. ఓకే. మొత్తానికి హ్యాపీగా చూపిస్తారా? లేకపోతే సాడ్‌గా ఏమన్నా? రెండూ ఉంటాయి. హ్మ్. రెండూ ఉంటాయి. బట్ మంచి క్యారెక్టర్. హ్మ్. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్. స్కోప్ అయితే చాలా ఉన్నింది నాకు. సో, అందులో ఖచ్చితంగా ఏదో చేంజర్ మాత్రం మీకు లైఫ్‌లో ఉండబోతుంది. అండ్ శంకర్ గారి డైరెక్షన్‌లో చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటి అవకాశం అనేది వస్తుంది. యాహ్! ఆయనతో వర్క్ చేయడం అనేది మీకెలా అనిపిస్తుంది? చాలా కూల్ పర్సన్ అండి అతనైతే. అక్కడ కూడా అంతే నాకు ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ లాగా ఇలా చేయు, ఇలా చేయు హ్మ్. అలా చెప్పేవారు. డైరెక్ట్‌గా అతనే వచ్చి చెప్పేవారు. బేసిక్‌గా అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్స్‌ని పంపించి హ్యాండిల్ చేయమని చెప్తారు ఇలాంటివి. బట్ అతనే డైరెక్ట్‌గా వచ్చి ఇలా చేయండి, ఇలా చేయండి అని. మొత్తం అమృత్సర్‌లో అయింది షూట్ అంతా నాది. ఓకే. సో, 15 డేస్ వరకు చేశాను అక్కడ. హ్మ్. మంచి రోల్. చాలా బావుంటది. అతనైతే లిటరల్లీ నన్నే కాదు సెట్‌లో ఉన్న అందరిని కూడా చాలా బాగా చెప్పేవారనమాట. అతనికెలా కావాలో అలా చేపించుకుంటారు అతను. ఓకే. మనం ఎలా అయినా ఎళ్ళనీయండి. అతను షేప్ చేసుకుంటారు మనల్ని అలా. ఓకే. సెట్‌లోకెళ్ళిపోయిన తర్వాత యూ ఫీల్ కంఫర్టబుల్ అండ్ అంతే. ఎవ్రీథింగ్. అండ్ రామ్ చరణ్ గారితో యాక్ట్ చేయడం గాని, సో రామ్ చరణ్ గారితో కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? యాహ్! ఉన్నాయి. సో హౌ డు యూ ఫెల్ట్? ఆహ్, మెగా పవర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్ వాస్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. యెస్. సో హౌ డు యూ ఫెల్ట్? ఫస్ట్‌లీ దానికైతే లిటరల్లీ నేను నా ప్లెజర్ అనే చెప్పుకుంటా దానికి. లిటరల్లీ ఐ ఫీల్ వెరీ గుడ్ అనమాట. అంటే లైక్ అతని దగ్గర నుంచి ఒక పాజిటివిటీ వస్తది బేసిక్‌గా రామ్ చరణ్ గారి దగ్గర నుంచి. హి ఈస్ హ్మ్. వెరీ కామ్. అక్కడే ఉండి ఆ స్మైల్ చేస్తారు. అంటే చాలా డిగ్నిఫైడ్ పర్సన్‌గా కనిపిస్తారు. హ్మ్. సో, ఐ ఫీల్ గుడ్. అంటే అతనితో వర్క్ చేయడం కూడా ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఇట్ వాస్ నైస్. అండ్ మిగతా ఎవరన్నా మరి 'కైరా అద్వాని' గారు గాని వీళ్ళతో యాహ్! తనతో కూడా ఉన్నాయి నాకు సీన్స్ ఆమెతో కూడా. హ్మ్. షీ ఈస్ గుడ్. కానీ అంత ఎక్కువ సీన్స్ తనతో లేదు. హ్మ్. సో, మిగతా అంతా అయితే యాహ్! సో ఈ విశేషాలన్నీ వింటూ ఉంటే ఏదో పెద్ద రోలే గట్టిగా పట్టినట్టే అనిపిస్తుందనమాట. ఇట్ వాస్ హోప్‌ఫుల్లీ. నైస్ రియల్లీ. సో ఏంటంటే సినిమాస్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఏదో సరదాగా వెళ్ళి అలాంటి అమ్మాయి నౌ డూయింగ్ ఇన్ ఎ గేమ్ చేంజర్ అండ్ యాహ్! ఇట్స్ వెరీ నైస్ అనమాట. యాహ్! సో ఇంకా మీ ఫేవరెట్ డైరెక్టర్? డైరెక్టర్ అంటే నేను ప్రతి సినిమాలు అంటే అన్ని సినిమాలు చూస్తాను హ్మ్. ఆల్మోస్ట్. ఏది బావుంటే అదే అన్నట్టు. సో, అంతే. మనం నేను అలా ఇలా అనేది అలా ఏం చెప్పను. లేదనమాట. కాన్సెప్ట్ బావుంది అంటే ప్రైజ్ చేస్తాను. అన్ని సినిమాలు చూస్తాను. యాహ్! ఓకే. ఫేవరెట్ డైరెక్టర్ అంటూ ఏం లేదు. కానీ శేఖర్ కమ్ల గారితో వర్క్ చేయాలనేది అయితే ఉన్నింది. ఏమో గేమ్ చేంజర్ తర్వాత వస్తుందేమో, రావచ్చేమో. వచ్చేస్తుందేమో. వస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అండ్ 'విరాజీ' మూవీలో ఆ స్నీక్ పీక్ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అందులో మాట్లాడుకునేటప్పుడు హే డూడ్ అనేటప్పుడు నమ్మ మ్యారేజ్ అయింది అని. అవును. అది సొంత అంటే మీ లైఫ్‌లో జరిగిన దాని గురించే డైరెక్టర్ గారు అలా పెట్టేసారా? లేకపోతే యూజువల్‌గా వచ్చిందా? యాక్చువల్‌గా 'విరాజీలో' నాది మొత్తం క్రేజీ క్యారెక్టర్ ఉంటదనమాట. లైక్ ఐయామ్ ఎ స్టాండప్ కమెడియన్. హ్మ్. ఐయామ్ ఎ స్టాండప్ కమెడియన్ వేద. యాహ్! సో, ఫుల్ క్రేజీ క్యారెక్టర్ ఉంటదనమాట. సో, సినిమా చూసుంటే మీకే అర్థమై యెస్. ఉంటది యెస్. కదా! యాహ్! క్రేజీగా ఉంటుంది. యాహ్! అండ్ ఇంతకు రియల్ లైఫ్‌లో కూడా మ్యారేజ్ అయిందని అన్నారు కదా! యాహ్! సో ఏమన్నా దాని గురించి ఏమన్నా? దాని గురించి నేనేం చెప్పను. ఏం పర్సనల్ చెప్పరు? లైఫ్ పర్సనల్, ఓకే. ప్రొఫెషనల్. సో బోత్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్డా? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. యాహ్! అండ్ సో ఇండస్ట్రీలోకి వచ్చి ఇట్స్ బీన్ సమ్ ఇయర్స్ 5, 6 ఇయర్స్. యాహ్! అండ్ కానీ ఇన్ని సంవత్సరాలైనా కానీ మీకు ఎక్కడైనా కానీ ఇబ్బంది పడిన సిట్యుయేషన్ కానీ ఎక్కడైనా వచ్చి అనిపించిందా? ఇబ్బంది పడ్డం అంటే ఉన్నాయి సిట్యుయేషన్స్. హ్మ్. లైక్ పిలుస్తారు. అంటే వాళ్ళెవరు అని నేను మెన్షన్ చేయలేను. యాహ్! ఓకే. బట్ పిలుస్తారు ఆడిషన్ ఉంది అని. లేదంటే రోల్ ఫిక్స్ అయిపోయింది. రేపటి నుంచే షూట్ లేదా 1 వీక్‌లో షూట్ అంటారు. ఎళ్ళిన తర్వాత ఆహ్, ఏదో ఒక లిటిగేషన్ పెడతారు. మళ్ళీ దాని నుంచి నేను మళ్ళీ మిస్‌లీడ్ అవ్వడం. మళ్ళీ వద్దు అనుకోని మళ్ళీ వచ్చేయడం. ఇట్లాంటివి చాలా జరిగాయి. ఇన్ ఓటీటీస్ గానీ, నాకు లీడ్‌గా వచ్చిన సినిమాస్ గానీ, చాలా వరకు నేను అలానే వద్దనుకున్నా.
నాకు నచ్చలేదన్నమాట. బేసిక్గా నేను చేసే రోల్స్ అన్ని మీరు చూస్తే ఎక్కడ కూడా నాది నెగిటివ్గా అనిపించదు. రైట్. ఐ మీన్ నెగిటివ్ అంటే ఐ హ్యావ్ మై లిమిట్స్. సో నేను దాంట్లోనే చేస్తాను అనమాట. ఓకే. ఇబ్బందులు ఫేస్ చేశారు కానీ సో దాని నుంచి కూడా మరి యూ ఓవర్కమ్ దట్. ఎస్, యాజ్ ఐ సెడ్ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో నేను గుడ్ వే చూస్ చేసుకొని అటు సైడ్ వెళ్తున్నాను అంతే. నైస్. చాలా మంది కూడా ఇలా మీలాగనే గుడ్ అండ్ బ్యాడ్ని డిఫరెన్షియేట్ చేసుకొని వెళ్ళారంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకసారి చేసిన ఆ క్యారెక్టర్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే అన్నీ ఏంటంటే డీగ్లామర్ రోల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ రాక్షస కావ్యంలో కూడా స్క్రాచ్, ఎస్, సో వెరీ స్మాల్ స్లమ్లో ఉన్న రోల్ నుంచి చేశారు. అండ్ ఆల్సో మరి ఉమామహేశ్వర ఉగ్రరూపస్యలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టైప్లో. ఇలా క్యారెక్టర్స్ ఎందుకు మీకు ఈ టైప్ ఆఫ్ దానిలోనే ఎందుకు వస్తుంది? అండ్ గేమ్ చేంజర్లో కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరే అని అన్నారు. ఎందుకు అలాగా అసలు? అంటే గ్లామరస్గా నేను సెట్ అవుతానో లేదో అనేది నాకు ఎప్పుడు నేను చూసుకోలేదు. సో నా ఫస్ట్ మూవీ ఉమామహేశ్వరకి నేను డీగ్లామే చేశాను కాబట్టి నేను ఆ లుక్లో ఎలా ఉంటాను, నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనేది దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు దాకా నాకు చేసిన డీగ్లామ్స్ అన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. గేమ్ చేంజర్ వరకు కూడా అన్నీ నావి అంతే. విరాజీలో మాత్రమే నేను కొంచెం గ్లామర్గా కనిపించానని అనుకుంటున్నాను. బట్ అది కూడా వర్కౌట్ అయింది. మేబీ నెక్స్ట్ నుంచి అది అలా కూడా చేస్తానేమో. ఎస్. కాకపోతే ఏంటంటే ఒక్కసారిగా డీ గ్లామర్లో చూసిన తర్వాత ఒకసారి ట్రెండీ లుక్లో చూసేటప్పటికి సో ఈ అమ్మాయే కాదా నాకైతే ఒక్క నిమిషం నాకు అలా డౌట్ వచ్చింది. అందరికి చాలా మందికి కూడా అలా అనిపించింది తర్వాత. యాక్చువల్గా నన్ను మూవీలో చూసి బయట చూస్తే నన్ను గుర్తుపట్టరు. జనరల్గా ఇన్ని సినిమాలు చేసినందుకు ఎక్కడో దగ్గర కొంచెం ఫెమిలియర్ ఫేస్ అనిపించాలి కదా. నేను అలా ఉండను అనమాట. ఎవరికి నేను గుర్తురాను. అంటే డీ గ్లామ్లో చూసి ఇక్కడ చూసి మేకప్లో ఒకలా ఉంటా, మేకప్ లేకుండా ఒకలా ఉంటా. సో ఎవరికి నేను తెలియదు అనమాట యూజువల్గా. బట్ నాకు అది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. లైక్ ప్లస్ అవుతుంది నాకు. ప్లస్ అని ఎలా అనుకుంటారు? ఎందుకంటే ఎవరు నన్ను గుర్తుపట్టరు. జనరల్గా వాళ్ళకి ఎలా అనిపించింది అనేది సినిమాకి థియేటర్కి వెళ్తాం. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సినిమానే వెళ్తే డీ గ్లామ్ చేసింది అయితే వాళ్ళు నన్ను గుర్తుపట్టరు. ఓకే. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మనకి ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. అదే ఇప్పుడు నేను వెళ్ళానంటే నేను ఉన్నానని తెలిసి ఒకలా రియాక్ట్ అవ్వడం అట్లా ఉంటుంది కదా. సో అలా కాకుండా ఎలా ఉంది అనేది తెలుస్తుంది, ఒరిజినాలిటీ తెలుస్తుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన విరాజీ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఎలా ఉన్నా గుర్తుపట్టేస్తారు అనమాట. గేమ్ చేంజర్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది. అండ్ ప్రసన్నవదనం అని చెప్పేసి మన సుహాస్ గారి మూవీలో కూడా యాక్ట్ చేశారు.